అనుమతి ఇచ్చిన తర్వాత మున్సిపల్ శాఖ ఆ అనుమతి కూడా తీసుకొని ఇప్పుడు ప్రారంభించబోతున్నారు. ఒక 50 ఇళ్ళకి తాగటానికి లేక, స్నానాలు చేయడానికి కూడా వీలు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే ఏ ఊరు నుంచి అంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే నీచ సంస్కృతి ఈ నాయకుల్లో, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు నాకు తెలిసి ఇటువంటి విష పురుగుల్ని ఈవెన్ ఆ పార్టీ అధినేతలు కూడా హర్షించరేమో అని నేను అనుకుంటున్నా. భీమవరం కాలనీ అక్కడ ఈ తాగి ప్రతి చుక్క వచ్చేది అక్కడి నుంచా? మీ ఊర్లో మీ డంపింగ్ యార్డు డ్రైన్లు వేస్తారా? కానీ ఒక 50 కుటుంబాలకి తాగటానికి నీరు డబుల్ ది రేట్లో సప్లై చేస్తే అన్యాయం, చేతులు బాగానే అంటారా? ఎంత డబ్బులు ఇచ్చేస్తారా? డబుల్ ది రేట్ ఇచ్చి ఆ పని చేస్తే అధికారులకి డబ్బులు ఇచ్చేస్తారా? వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓ పక్క మరి రోజు పేపర్ చూస్తే కనపడుతూనే ఉంది ఇది బాగుంది. ఇక్కడేమో ఏమీ మాట్లాడటానికి ఏమీ లేక మరి ఈ రకంగా అది మాట్లాడటం, అది ఒక నీచ సంస్కృతికి, నీచ ప్రవృత్తికి నిదర్శనం. అన్ని క్లియరెన్సులు రూల్స్ ప్రకారం అప్లైన్ చేయడం జరిగింది. నిరాహార దీక్ష చేస్తావా చెయ్యి, చచ్చేదాకా ఎవరో రాకుండా కాపాడుకుంటాం, ఈ జోలికి ఎవరో రాకుండా కాపాడుకుంటాం. మీరు నిరాహార దీక్ష చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని మాట్లాడుతున్నారు కొంతమంది. చూసుకోండి, ఒకటి మటుకు గ్యారంటీ ఇవ్వగలను, మిమ్మల్ని ఆపడానికి మటుకు ఈ నిరాహార దీక్ష భగ్నం చేయడానికి ఎవరు రారని హామీ ఇస్తాం. చేయండి. విశాఖోడేరులో మారుమూలన ఉన్న కాలనీ వాసులకి మంచినీళ్ళు ఇవ్వడానికి వీల్లేదు అని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ భీమవరం కార్యవర్గం నిర్దేశించింది అని దమ్ముంటే ప్రకటించు, చూద్దాం. మీరిస్తా, మీరు ఆమరణ నిరాహార దీక్షకు వచ్చారు. ప్రజలకు నీళ్ళు ఇస్తాం, మేము ఒప్పుకోం. మేము ఇచ్చిన చెత్తలు ఎక్కడ తాగాలి, జనం చావాలి, ఆ కరాల రుచుల మధ్య మేము సేద తీరాలి, మా నాయకులు సేద తీరాలంటే ఇక్కడ జనం ఇలా గోకుంటా తాగడానికి నీళ్ళు లేకుండా ఏ సమాజంలో ఉన్నావా మనం? ఎటువంటి సమాజంలో ఉన్నాం? సో ఇటువంటి నీచ ప్రవృత్తికి దూరంగా ఉండండి అని చెప్పి మొన్న ఈ గొడవల్లో పడ్డారు కాబట్టి దాని ముందు ఏదో కలెక్టరేట్లు అది ఇది అని చెప్పి